పంచభూతాలు మన వేలలో ఉంటే అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఇది మనకు బ్రెయిన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ టిప్స్ వస్తే వెళ్తుంటే దీని శక్తి తరంగా అంటే మనకు ముద్రలు చేయడం వల్ల మన టిప్స్ చేయడం వల్ల బ్రెయిన్ సెన్సెస్ కూడా యాక్టివేట్ చేయడానికి ఈ చక్రాస్ యాక్టివ్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనకు పంచభూతాలు గమనిస్తే మన బాడీలో కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. ఫస్ట్ కింద నుంచి చూస్తే కనుక ఫస్ట్ భూమి ఉంటుంది, తర్వాత జలం ఉంటుంది, తర్వాత అగ్ని ఉంటుంది, తర్వాత వాయువు ఉంటుంది, తర్వాత ఆకాశం ఉంటుంది. అదేవిధంగా మన బాడీని గమనిస్తే కనుక మనకు ఫీట్ టు నీస్ వరకు ఇక్కడ నుంచి భూతత్వం ఉంటుంది, ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. నీస్ టు బెల్లీ వరకు జలతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ వాటర్. బెల్లీ టు హార్ట్ వరకు ఉండేటువంటిది అగ్నితత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. హార్ట్ టు మిడ్ ఆఫ్ ద ఐబ్రోస్ వాయుతత్వం, ఎలిమెంట్స్ ఆఫ్ ఎయిర్. మిడ్ ఆఫ్ ద ఐబ్రోస్ టు టాప్ హెడ్, ఎలిమెంట్స్ ఆఫ్ స్కై అంటే ఆకాశతత్వం ఉంటుంది. మనకంతా పంచభూతాలతో శరీరం కలిగి ఉంటుంది. పంచభూతాలకు వెళ్ళిపోతుంది చివరి తర్వాత. మన డైలీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కేచరి ముద్ర అంటే నాలుగు అంగడి పెట్టుకున్నప్పుడు కేచరి ముద్ర అంటారు. దీన్ని అర్ధలంబికా యోగం అంటారు. ఆ చేయడం మనకు ప్రతిరోజు 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన తగ్గించడానికి, అదేవిధంగా జిహ్వబంధం ఆకలి దప్పు కంట్రోల్లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ నాలుగు అంగడి పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. మన ఋషులు చేసేటువంటిది ఏంటంటే లంబికా యోగం చేస్తారు. ఆ లంబికా యోగం మనకు ఈ కొస నాలుకను తీసుకొచ్చేసి చిన్న నాలుగు దగ్గర టచ్ చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు ఎప్పుడు ఆకలి దప్పుకు లేకుండా కూడా అమృతం వస్తూ ఉంటుంది. అట్లే ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళది చేయడానికి అలోవెరా తీసుకొచ్చేసి కింద నరువుటువంటి నరువుస్ కట్ చేసుకుంటుంటారు వీక్లీ. ఆ నాలుగు ఎంత పొడవుతుందో ఆ లైఫ్ స్పాన్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఆ నాలుగు అక్కడ టచ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. దాన్ని లంబికా యోగం అంటారు. అది చేయడం మనకు వీలు కాదు కాబట్టి అర్ధలంబికా వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు.